ఈ నేనును మనం ఈ ఉన్నత స్థాయిలో ఉంచినా, లేదా అల్ప స్థాయిలో ఉంచినా, అది ఇంకా ఆలోచన క్షేత్రంలోనే ఉందనమాట. ఇంకా ఈ నేను ఇలాగే ఉందిక్కడ. అంటే ఏమవుతుందండి అప్పుడిక్కడ, భగవంతుడిని కాలానికి ఆవలున్న దాన్ని మనం తెలుసుకోవాలంటే, మనం ఆలోచన యొక్క ప్రక్రియను అంటే, తన ప్రక్రియను అర్థం చేసుకోవాలి. ఇదేం చేస్తాను, తన స్వీయం మొత్తం ముందుకొచ్చేయాలి. ఎందుకంటే చాలా సంక్లిష్టమైంది ఈ నేను. అది ఏ ఒక్క స్థాయిలో ఉండేది కాదు. రకరకాలుగా అన్ని స్థాయిల్లో ఉంటుందనమాట అది. ఎన్నో అంశాలతో ప్రతి దానిని వ్యతిరేకించే చూసారా? ఆహ్, దాన్ని తయారు చేసుకుంటుందనమాట. అప్పుడు ఎంత ఎరుక కావాలమంటే అంటే ఎంత జాగరూకతగా ఉండాలి. వాటన్నిటి పట్ల నిరంతర ఎరుక. నిరంతర ఎరుక ఉండాలి. అలాగే ఆ ఎరుక ఏది ఎంపిక లేనిది తిరస్కరించకుండా, పోల్చకుండా కూడా ఉండాలి. అంత జాగ్రత్త వహించాలనమాట. అంటే మనం విషయాలు అది వక్రీకరించేస్తుంది కదా! ఉన్నదాన్ని ఉన్నట్లు చూడటం అనేది జరగాలనమాట. ఏ వక్రత లేకుండా అనమాట. అంత సమర్థత కావాలి దానికి. అంతే కదండీ! తప్పో, ఒప్పో, పవిత్రమనో, అపవిత్రమని రకరకాలు తీసుకొస్తుంది కదా! ఆ రకరకాల తీర్పునిచ్చి దానికి ఆ క్షణాన్ని తర్జుమా చేసేసుకుంటుందనమాట. అలా ఏదీ లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు చూడగలిగే ఆ శక్తి కావాలి మనసుకి. అందుకే ఆ యథార్థాన్ని కనిపెట్టాలంటే ఈ నమ్మకం ఎంత మాత్రం ఇక్కడ మనకి పనికిరాదు. ఎందుకంటే నమ్మకం ఒక ఆలోచన ద్వారానే వచ్చింది కాబట్టి. ఇక్కడ ఆలోచన అంతమైపోవాలి. ఇది అవునంటం కానీ, కా కా నిరాకరించటం కానీ, మనం తెలుసుకోవటానికి దీన్ని అంటే ఆ కాలానికి ఆలోచన లేకుండా ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలంటే, ఇది ఇలా ఈ నమ్మక విశ్వాసాలు మనకి ఆటంకమవుతాయన్నమాట. అంటే మనం అంతా కూడా బాహ్యంగా కావచ్చు, లేదా ఆంతరికంగా కావచ్చు, ఒక భద్రతనే కోరుకుంటాం. అందరూ కోరుకుంటాం మనం. బాహ్యంగా కోరుకుంటాం, ఆంతరికంగా కోరుకుంటాం. ఇక్కడ ఆయన అంటున్నాడు, అసలు భద్రత ఎటువంటిదైనా సరే అది, ఈ భద్రత ఆశించటం అనేది కేవలం భ్రమ. అంటే లేనిదాన్ని ఉన్నట్టు భ్రమించి అది కోరుకుంటున్నాం అనమాట. ఆ భద్రతని. అలా కోరుకుంటున్నామని మనకి ఎవరికి వాళ్ళకి ఇది తెలియాలి. చూసారా? అది ఒక భ్రమ అని నా అంతట నాకు తెలియాలి. అప్పుడింకా మనసుకి ఎక్కడైనా రక్షణుందా? దాని భ్రమ విడిచిపెట్టి బయటకొచ్చేస్తుంది. ఇదంతా ఇప్పటిదాకా నేను చేసిందంతా కూడా భ్రమ అని ఎప్పుడైతే దానికి తెలిసిందో, ఇంకా ఆ మనసుకి ఏ రక్షణ లేదు. అంటే ఏ భద్రత లేదనమాట. ఇలా ఏ భద్రత లేని ఈ మనసు ఇంక దేనిని అంటిపెట్టుకోదు. చూసారా? దేనిని అంటిపెట్టుకొని ఈ మనస్సే చూసారా? ఆ యథార్థ తత్వాన్ని, ఆ దైవాన్ని కనిపెట్టగలదు. అయితే అది కష్టతరమే అనుకుందాం. దానర్థం అడవుల్లోకో, లేదా నేను సన్యాసం తీసుకోను, లేతే ఆ సన్యాసాశ్రమాలకు వెళ్ళిపోవటమో, ఈ ప్రత్యేకించిన ఒక నమ్మకంలో ఒంటరిగా ఉండిపోవటమో కాదిది. ఇది కూడా మనం ఇక్కడ కూడా చాలా అలర్ట్‌గా ఉండాలి. చూసారా? అందుకు వేరుగా, దానికి భిన్నంగా జరుగుతుందనమాట. ఎలా? ఏకాకిగా బ్రతకటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఉండటము అంటేనే సంబంధం కలిగి ఉండటం. ఈ సంబంధాల మధ్య ఉన్నప్పుడు మాత్రమే చూసారా? ఈ సంబంధ బాంధవ్యాల మధ్యనే ఏ భద్రత లేని మనసొకటి మనకు కావాలి.
దేని మీద ఆధారపడలేనటువంటి మనసే చూసారా పూర్తి ఏ రక్షణ లేకుండా ఉందన్నమాట. అరక్షణీయం. ఎక్కడ సంబంధ బాంధవ్యాలు చాప్టర్ వింటున్నారా మీరు? ఇక్కడే కదా మనం అల్లుకుని పట్టేసుకుని ఆధారపడిపోయేదంతా కూడా. ఇది మీకు అర్థమవుతుందా? ఈ సంబంధాల మధ్య ఉన్నప్పుడు మాత్రమే స్వతఃసిద్ధంగా మనం ఎలా ఉంటే అలాగే, ఎలా ఉంటే అలా. ఎటువంటి నిరసన, సమర్థన లేకుండా తెలుసుకోగలుగుతాం అనమాట. చూసారా? ఈ మనసును పూర్తిగా వీడు ఏదైనా కోరుకుంటుందా? దీనన్నీ విడిచిపెట్టిందా? ఉదాసీనత వచ్చిందా దీనికి? ఈ మౌలికమైన పరివర్తన ఉందా లేదా? అని పూర్తిగా మీరు తెలుసుకుంటారు. ఈ సంబంధ బాంధవ్యాలను వదిలిపెట్టి పారిపోవటం కాదు. ఆయన అన్నాడు కదా అక్కడ. ఏ రక్షణ లేని మనసంటే దేన్నో ఏదో అరణ్యాలకు వెళ్ళిపోవటం, సన్యాసాశ్రమాలకు వెళ్ళిపోవటం, లేపోతే ఒంటరిగా నేను ఉండిపోతాను అనుకోవటం. ఇది కాదు. ఈ సంబంధ ఇదండి ఎలా ఉంటుందో చూడండి. పెద్ద పెద్ద కెరటాలొస్తా ఉంటే స్నానం చేయటంలాగా అనమాట. చూసారా? ఇక్కడ మన కుటుంబంలో మనకు అలాగే ఉంటుంది కదా! ఇక్కడి తెలివి కనుకుంటే అంత చూసారా? అభద్రత ఆ స్థితి దానికది ఆహ్, ఆ అభద్రతలోనే తెలుసుకోగలుగుతుందనమాట. ఆ పరివర్తన ఆళ్ళకి వచ్చేస్తుందనమాట. చూసారా? స్వతఃసిద్ధంగా మనం ఎలా ఉంటే అలా అనమాట. ఎటువంటి నిరసన, అసమర్థన లేకుండా తెలుసుకోగలుగుతాం. ఇది తెలుసుకోవడం మనలో అంటే మనలో ఉన్న దానిలో ఒక మౌలికమైన పరివర్తనని తీసుకొచ్చేస్తామన్నమాట. ఎంత అద్భుతంగా ఉందో చూసారా? మెయిన్ పాయింట్ అన్నమాట ఇది మనకింకసల. ఇది తప్ప మనకి వేరే దారి లేదు. మార్గాలు లేవు సత్యానికి. ఇది పూర్తిగా తను తాను మౌలికంగా ఆ మౌలికమైన పరివర్తన తెచ్చుకోవటం. ఎలా? ఏ భద్రత లేనటువంటి స్థితి. ఏ భద్రత లేదు. ఎక్కడుంది? తన సంబంధ బాంధవ్యాల మధ్యనున్నాం. అలా ఉండి కూడా ఇక్కడికి నాదేది ఇక్కడ దీనికి. అలా ఉండటానికి ఏ నిరసన లేదు. అలా అని సమర్థించట్లేదు. ఎంత తెలివిగా ఒక అగ్ని, ఒక అగ్ని మాదిరి ఉందన్నమాట అక్కడ. చూసారా? ఇంక దీనికి ఏ రక్షణ లేదు. మతం పట్ల కానీ, లేకపోతే ఇంకోటని కానీ, ఇంకోటని కానీ, ఏ నమ్మక విశ్వాసాలు అన్ని నమ్మక విశ్వాసాలు తన అల్లుకున్న గూడేదైతే ఉందో అదే చూసారా? ఆ చూపులో ఆ సంబంధ బాంధవ్యాల మధ్య ఏదైతే అల్లుకుందో, ఆ గూళ్ళు, ఆ వాంఛావాగులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కుప్పకూల్చేసుకుందనమాట. ఇంక దేని మీద ఆధారపడట్లేదు ఇది. దాని ప్రయాణం ఎలా ఉందో చూసుకోండి. ఒక చక్కటి పరివర్తననమాట. ఒక మౌలికమైన పరివర్తనతో ముందుకి సాగిపోతుందనమాట. అలాగే ఈ మతాత్మకమైన మనస్సు, మతాత్మకమైన మనస్సు చూసారా? ఇది మతంలో నమ్మకమున్న మనసుకి పూర్తిగా భిన్నమైనదనమాట. ఇప్పుడు ఇలా ఈ ప్రయాణం చేస్తాం చూసారా మనం ఏ రక్షణ లేనటువంటి, ఏ భద్రత లేనటువంటి, ఏ సమర్థింపు లేనటువంటి స్వతఃసిద్ధంగా ఎలా ఉంటే అలా ఉన్న ఈ మనసు మతాత్మకమైన మనసనమాట. ఇది మతంలో ఉన్న నమ్మకాలతోటున్నటువంటి మనసుకి పూర్తి భిన్నమైందనమాట. చాలా విపులంగా చెప్పుకుంటున్నాం. ఇది మీరెలా తీసుకుంటున్నారనేది మీకే తెలియాలి. మీకే వదిలేస్తున్నాం. ఇది ఎలా ఉందిప్పుడు? స్వతఃసిద్ధంగా
అది ఎలా ఉంటే అలాగే ఉందనమాట. అత్యంత సహజంగా. భగవాన్ చెప్తారు, "నీ సహజ స్థితిలో నువ్వు ఉండని." ఇది అనమాట. దాని సహజ స్థితిలో అది దేన్ని ఆహ్, వ మ కావాలని లేదు, వద్దని లేదు. చూసారా? ప్రతి దాన్ని పట్టి చూస్తాందక్కడ. ఎటువంటి నిరసన లేదు. చూస్తాంది చక్కగా దాన్ని దాటి ఇవతలకొచ్చేస్తాం. ఇలాంటి మనసు మతాత్మకమైన మనసనమాట. చూసారా? అయితే మతం, మత వ్యవస్థల మీద ఉన్నటువంటి ఆ నమ్మకం ఉన్న చూసారా? ఈ నమ్మకం ఉన్న మనసుకు పూర్తిగా భిన్నమైందనమాట ఈ మతాత్మకమైన మనసు. ఈ మతాత్మక మనసు పూర్తిగా సామాజిక సంస్కృతి నుండి పూర్తిగా మానసిక స్వేచ్ఛతో ఉంటుందనమాట. చూసారా? మనం అనుకునే సంస్కృతులు గాని, ఇంకా రకరకాలు మీకు తెలుసు కదా! వాటన్నిటికి చూసారా? పూర్తిగా బంధింపబడి ఉండదు. మానసిక స్వేచ్ఛతో ఉంటుందనమాట. అనుభవం కావాలనే, స్వీయ వ్యక్తీకరణ కావాలనే కోరిక నుండి కూడా, ఎటువంటి కోరిక నుండైనా, ఏ రకమైన నమ్మకాల నుండైనా ఇక్కడ విముక్తమైపోయింది ఇప్పటికే. చూసారా? ఇది మీరు వినేటప్పుడే మీకు తెలుస్తా ఉంటుంది గదా! ఎలా ఉంటాంది ఇది? దీన్ని చూస్తున్నారు కదా! ఎలా ఉందో ఇది? మనిషి సంవత్సరాల తరబడి నమ్మకం పేరిట భగవంతుడంటూ ఒక భావన కల్పించుకున్నాడు. జీవితం అంటే ఒక దుఃఖభరితమని, నిరంతర పోరాటమని, సంఘర్షణలు స సంఘర్షణలు, బాధలు మయమని, ఆ! అక్కడక్కడ ఎక్కడో కొంత వెలుగు, కొంత సౌందర్యం, కొంత ఉల్లాసం కనిపించి మాయమవుతాయని తెలుసుకోవటం వలన మనిషికి భగవంతుడనే ఒక భావంలో చూసారా? నమ్మకం ఉండవలసినటువంటి అవసరం వచ్చేస్తుందనమాట అలా. చూసారా? ఇది మీకు అర్థమైంది కదా! అసలు ఒక భావంలో ఆ భావం మీద ఆ నమ్మకం ఎందుకు అవసరమైంది? అసలు జీవితానికి ఉన్న అర్థం స్వల్పాతి స్వల్పంగా ఉండటం వలన మన నిత్య జీవన విధానం ఎలా ఉందో చూసారా? ఆఫీస్‌కి వెళ్ళటం, కుటుంబం, ఇంకా ఒంటరితనం, బరువు, స్వీయ వ్యక్తీకరణ, దాని యొక్క రక్షణ, ఆ! ఘర్షణ వీటన్నిటికి ఉన్న అర్థం చాలా తక్కువుంది చూస్తే. మరి వీటన్నిటి పక్కన చివర చూస్తే ఏముందండి? ఇక్కడ చూసారా? వ్యక్తి భావాల్లో అసలు నమ్మకం ఎందుకు అవసరమైంది అంటే, మన జీవితానికి ఉన్న అర్థం ఏంటో చాలా స్వల్పంగా ఉండటం వల్లనమాట. ఆ స్వల్పమైనదేంటి? మనం ఆఫీస్‌కి వెళ్ళటం, జీవన విధానంలో, కుటుంబం, ఇంకా ఒంటరితనం, బరువు, ఇంకా నా జ్ఞాపకాలు, వ్యక్తీకరణ, దాని నుంచి ఘర్షణ, వీటన్నిటికి ఉన్న అర్థం చాలా తక్కువ. వీటన్నిటి చివర మరణం ఎప్పుడూ ఉంటుంది. అందుకని మనిషి ఏం చేశాడంటే, ఈ నమ్మకాలు పెట్టుకున్నాడనమాట. ఈ నమ్మకం తప్పనిసరి అయిపోయింది మనిషికి. చూడండి, ఇది మనం వింటామంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. ఇది ఇది కనుక మనం గ్రహిస్తే కనుక చూసారా? ఇంక ఏ రక్షణ అది కోరుకోదు. ఏ భద్రత వైపు చూడదది. ఇంకప్పుడు థాటు ఉండే అవకాశం ఉందా? అమనస్క, అమనస్క అంటాం కదా! అక్కడ మనసుందా? అసలెప్పుడు మనం ఇంత దూరం ప్రయాణం చేయలేదు. ఇలా ఇలా యోచన చేయలేదు. కాబట్టి అవసరమైపోయింది కాబట్టి, ఆ వాతావరణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ భావాలు, ఆ సూత్రాలను కనిపెట్టిన వాళ్ళ ఆ మేధాశక్తిని బట్టి, ఆ భగవంతుడనే ఒక భావన, రక్షకుడు, గురువు అనే ఆ భావన
రూపుదిద్దేసుకుంది. ఎలా ఉందో చూసారా?